శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. నవంబర్ 20 బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే పంచమి తిథి సాయంకాలం 4:50 వరకు ఉంది. ఆ తర్వాత షష్ఠి తిథి వచ్చింది. పునర్వసు నక్షత్రం మధ్యాహ్నం 2:49 వరకు ఉంది. ఆ తర్వాత పుష్యమి నక్షత్రం వచ్చింది. బుధవారం పునర్వసు నక్షత్రంతో కలిసి వస్తే గదాయోగం ఉంటుంది. ఈ గదాయోగం చెడు ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాసుల వాళ్ళు మధ్యాహ్నం 2:49 లోపు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఈ గదాయోగం వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. ఈ చెడు ఫలితాలు వచ్చేటటువంటి సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కొన్ని ధనియాలు నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళండి. 12 రాసుల వాళ్ళు ధనియాలు నవ్వులుతూ వెళ్తే గదాయోగం ఉన్న చెడు ఫలితాలు ఉండవు. ప్రయాణాలు విజయవంతమవుతాయి. మీరు అనుకున్న పనులు పూర్తవుతాయి. కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే మధ్యాహ్నం 2:49 తర్వాత పుష్యమి నక్షత్రం వచ్చింది. బుధవారం పుష్యమి నక్షత్రంతో కలిసి వస్తే మాతంగ యోగం ఉంటుంది. ఈ మాతంగ యోగం మాత్రం వాహన లాభాన్ని కలిగింపజేస్తుంది. అంటే మధ్యాహ్నం 2:49 తర్వాత బండి మీద కానీ కారులో కానీ ప్రయాణాలు చేస్తే ఆ ప్రయాణాల వల్ల 12 రాసుల వాళ్ళకి ప్రయోజనాలు చేకూరతాయి. అదేవిధంగా రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అధిపతి అయిన బుధుడు వృశ్చిక రాశిలో కుజుడి ఇంట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం ఈ 3 రంగాల్లో ఉన్న వాళ్ళు మాత్రం ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అలాగే పునర్వసు నక్షత్రానికి అధిపతి అయిన గురువు వృషభ రాశిలో శుక్రుడి ఇంట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి సాంఘిక వ్యవహారాల్లో ఆలోచించి 12 రాసుల వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. డబ్బు వ్యవహారాలు, డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు కూడా ఆలోచించి జాగ్రత్తగా ఖర్చు చేసుకోవాలి. అలాగే పుష్యమి నక్షత్రానికి అధిపతి అయిన శని కుంభరాశిలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు. కాబట్టి 12 రాసుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి ఈరోజు ముఖ్యమైన పనులు కొన్ని చేసుకోవచ్చు. ప్రధానంగా పునర్వసు నక్షత్రం మధ్యాహ్నం 2:49 వరకు ఉంది. పునర్వసు నక్షత్ర బలాన్ని బట్టి నామకరణము, సీమంతం కార్యక్రమాలు చేసుకోవచ్చు. కొత్త విద్యలు నేర్చుకోవటానికి పునర్వసు మంచిది. ప్రత్యేకమైన దేవతా పూజలు, ప్రత్యేకమైన వ్రతాలు ఆచరించడం ద్వారా లాభం పొందటానికి పునర్వసు నక్షత్రం చాలా మంచిది. కొత్త పూజలు కానీ కొత్త వ్రతాలు కానీ ఏవైనా పునర్వసు నక్షత్రం ఉన్నప్పుడు ప్రారంభిస్తే చాలా మంచిది. అలాగే తీర్థయాత్రలు చేయడానికి కూడా పునర్వసు నక్షత్రం మంచిది. ముఖ్యమైన ప్రయాణాలు చేయడానికి పునర్వసు మంచిది. అలాగే విదేశీయాన ప్రయత్నాలకు కూడా పునర్వసు చాలా మంచిది. అలాగే నూతన వాహనాలు కొనుగోలు చేయటానికి కూడా పునర్వసు మంచిది. కొత్తగా బండి కానీ కారు కానీ కొనుక్కోవాలంటే పునర్వసు నక్షత్రం ఉన్న టైంలో కొనుక్కోవచ్చు. అలాగే దేవాలయ దర్శనానికి చాలా మంచిది. నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి కూడా పునర్వసు నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. కొత్త విద్యలు ఏవి నేర్చుకోవాలన్నా కూడా దానికి పునర్వసు నక్షత్రం చాలా మంచి నక్షత్రంగా చెప్పుకోవాలి. పునర్వసు నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే మధ్యాహ్నం 2:49 తర్వాత పుష్యమి నక్షత్రం వచ్చింది. పుష్యమి నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. మధ్యాహ్నం 2:49 తర్వాత పుష్యమి నక్షత్ర బలాన్ని బట్టి కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సుల్లోకి ప్రవేశించడానికి అనుకూలం. ఆపరేషన్లు చేయటానికి, చేయించుకోవటానికి పుష్యమి నక్షత్రం మంచిది. అలాగే మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి పుష్యమి నక్షత్రం మంచిది. వ్యాపారాలు ఏవైనా కొత్తగా ప్రారంభించడానికి కూడా పుష్యమి నక్షత్రం మంచిది. అలాగే కొత్తగా ఉద్యోగంలో చేరటానికి కూడా పుష్యమి నక్షత్రం చాలా మంచిది. అదేవిధంగా కోర్టు వ్యవహారాలు ఏవి నిర్వహించాలన్నా కూడా, ముఖ్యంగా లాయర్లను కలుసుకోవాలన్నా, ప్లీడర్లను కలుసుకోవాలన్నా కూడా ఈ పుష్యమి నక్షత్రం అనేది చాలా మంచి నక్షత్రంగా చెప్పుకోవాలి. అలాగే కొత్తగా ఉద్యోగంలో చేరటానికి కూడా ఈ పుష్యమి నక్షత్రం చాలా మంచి నక్షత్రం. అంతేకాకుండా ఈ పుష్యమి నక్షత్ర బలాన్ని బట్టి ముఖ్యమైన ప్రయాణాలు చేయొచ్చు. అబ్రాడ్ జర్నీస్ చేయడానికి కూడా పుష్యమి నక్షత్రం మంచిది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా గౌరవ మర్యాదలు సన్నగిల్లే సూచనలు కనిపిస్తున్నాయి. అంటే సంఘంలో మీ కీర్తి ప్రతిష్టలకు, గౌరవ మర్యాదలకు భంగం కలిగించే వ్యక్తులు కొంతమంది ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలాంటి వ్యక్తుల విషయంలో మేషరాశి వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి.
సాంఘికంగా మీకు చెడ్డ పేరు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. మీరు ఏ ఉద్యోగం చేసుకుంటున్నా ఆఫీసులో బ్రహ్మాండంగా మీకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. పై అధికారుల వల్ల కానీ, సహోద్యోగుల వల్ల కానీ మీకు ఏ సమస్యలు ఉన్నా ఆ సమస్యల నుంచి ఈరోజు వృషభ రాశి వాళ్ళు ఉద్యోగ రంగంలో సులభంగా బయటపడగలుగుతారు. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు గృహ నిర్మాణ పనులు ఆగిపోవటం అనేది జరుగుతుంది. ఎవరైనా కన్స్ట్రక్షన్ చేసుకుంటుంటే హౌస్ మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు ఏదో ఒక కారణంతో కన్స్ట్రక్షన్ ఆగిపోయే సూచనలు ఉన్నాయి. కాబట్టి అటువంటప్పుడు మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. మళ్ళీ కన్స్ట్రక్షన్స్ తిరిగి పునర్ప్రారంభించడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో అనుకూలతే ఉంది. కొద్దిగా ప్రయత్నిస్తేనే కార్యజయం ఉంది. మీరు కష్టపడక్కర్లేదు. కర్కాటక రాశి వాళ్ళు కొద్దిగా ప్రయత్నిస్తేనే విశేషమైన విజయాలు ఈరోజు అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే సంతాన మూలక సౌఖ్యం ఉంది. అంటే మీ పిల్లల వల్ల మీకు సౌఖ్యం ఉంటుంది. వాళ్ళు బాగా చదవటం, లేదా మంచి ఉద్యోగం రావటం, వ్యాపారంలో లాభాలు రావటం, అలా సంతాన మూలకంగా బ్రహ్మాండమైనటువంటి సౌఖ్యము, ఆనందము పొందే యోగం కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ఉంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అభివృద్ధి కోసం చేసే పనులన్నీ కూడా ఆగిపోయే సూచనలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. మీరు బ్రహ్మాండమైన టాప్ పొజిషన్కి వెళ్ళటానికి మీరు ఏ పని చేస్తున్నా సరే ఆ పని అనేది అనుకోకుండా ఆగిపోయే సూచనలు ఈరోజు ఉన్నాయి. కాబట్టి విఘ్ననాయకుడిని మనస్సులో స్మరించుకొని పనులు ప్రారంభించుకోండి. నరదిష్టి బాగా తగిలే సూచనలు ఈరోజు సింహరాశి వాళ్ళకు ఉన్నాయి. ఎదుటి వాళ్ళ ఏడుపు ఎక్కువ ప్రభావాన్ని కలిగిస్తుంది. వెల్లుల్లిపై దగ్గరుంచుకునే మీరు ఏ పనైనా చేయండి, పని మీద బయటకు వెళ్ళండి. అప్పుడు కనుదిష్టి, ఎదుటి వాళ్ళ ఏడుపు మీ మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగించవు. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వృత్తిపరంగా స్థిరత్వము కలిగేటటువంటి సూచనలు ఉన్నాయి. అంటే మీరు చేస్తున్నటువంటి జాబ్లో సెటిల్మెంట్ పొందే యోగం ఈరోజు ఎక్కువగా కనిపిస్తోంది. ప్రతి పనిలో కూడా అనుకూలతే ఉంటుంది. వ్యతిరేకత అనేది కన్యారాశి వాళ్ళకి ఈరోజు ఏమీ ఉండదు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు అభివృద్ధి కోసం చేసే పనులన్నీ కూడా కొద్దిగా విఘ్నాలు కలిగింపజేసినప్పటికీ అంతిమంగా మాత్రం విజయం సాధించగలుగుతారు. అలాగే ఏ పని ప్రారంభించినా అది ఎంత కష్టసాధ్యమైన పనైనా సరే చిన్న చిన్న విఘ్నాలు ఎదురైనప్పటికీ ఖచ్చితంగా ఆ పనిలో అత్యుత్తమ స్థాయిలో తులారాశి వాళ్ళు ఈరోజు విజయాలు అందిపుచ్చుకుంటారు. అంటే ఈరోజు తులారాశి వాళ్ళు ఏ పని ప్రారంభించినా సరే చిన్న విఘ్నాలు వచ్చినా ఆ పనిలో ఊహించిన దానికంటే ఎక్కువ అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు వస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వృత్తి వ్యాపారాల యందు అభివృద్ధి కలుగుతుంది. ఉద్యోగ రంగంలో ఉన్న, వ్యాపార రంగంలో ఉన్న వృశ్చిక రాశి వాళ్ళకి మీ రంగాల్లో బ్రహ్మాండమైనటువంటి సక్సెస్ పొందే యోగం వృశ్చిక రాశి వాళ్ళకి కనిపిస్తోంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు పిత్రార్జిత ధనము కలిసి వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. లేదా పిత్రార్జిత ధనము అనేది అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. అంటే మీ పిత్రార్జితంగా మీ పెద్దలు సంపాదించిన ధనము ఈరోజు రెట్టింపు అవటానికి బలం ఎక్కువగా కనిపిస్తోంది. అలాగే పిత్రార్జిత ఆస్తిపాస్తులు మీరు పొందటానికి చేసే ప్రయత్నాలు కూడా ధనుసు రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు శత్రువులు పెరుగుతారు. ఎదుటి వాళ్ళ ఏడుపు, కనుదిష్టి విపరీతంగా పెరుగుతుంది. వెల్లుల్లిపై దగ్గరుంచుకొని దుర్గాదేవికి పూజ చేసిన కుంకుమ బొట్టు పెట్టుకుని, ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూరం బొట్టు పెట్టుకుని పని మీద బయటకు వెళ్ళండి. లేదా ఎడంకాలికి నల్లదారం కట్టుకుని బయటకు వెళ్ళండి. లేకపోతే ఎదుటి వాళ్ళ ఏడుపు, కనుదిష్టి ఈరోజు మకర రాశి వాళ్ళ మీద ఎక్కువ ప్రభావాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటే వాటి నుంచి మకర రాశి వాళ్ళు బయటపడవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో విరోధాలు అనేవి ఏర్పడతాయి. కాబట్టి బంధువులతో ఏం మాట్లాడినా, మిత్రులతో ఏం మాట్లాడినా గొడవలు రాకుండా కుంభరాశి వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. అలాగే ప్రతి పనిలో కూడా అభివృద్ధి అనేది కొంచెం తగ్గుతుంది. కాబట్టి అభివృద్ధి పరంగా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. కష్టపడితే ఖచ్చితంగా అభివృద్ధి అనేటటువంటిది కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు విశేషమైన ధనలాభం కలుగుతుంది. అంటే అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా మీనరాశి వాళ్ళకు అనుకూలిస్తాయి. అలాగే మీనరాశి వాళ్ళు అభివృద్ధి కోసం ఎలాంటి పథకం రచించుకున్నా ఆ పథకం విజయవంతమవుతుంది. అంటే మీనరాశి వాళ్ళు లైఫ్కి సంబంధించి ముఖ్యమైన ప్లానింగ్ చేసుకుంటారు. ఆ ప్లానింగ్ అనేది ఈరోజు బ్రహ్మాండంగా మీనరాశి వాళ్ళకి సక్సెస్ అయ్యే యోగం కనిపిస్తుంది.
12 రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే బుధవారం కాబట్టి, అందులోనూ కార్తీక మాసంలో వచ్చే బుధవారం కాబట్టి హ్రీం విష్ణవే నమః అనే విష్ణు రహస్య మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటకు వెళితే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు. హ్రీం విష్ణవే నమః విష్ణు రహస్య మంత్రం అంటారు. ఈ విష్ణు రహస్య మంత్రం చదువుకుని వెళితే మీరు అన్ని పనులు కూడా సులభంగా పూర్తి చేసుకోవచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అద్భుతంగా రాణించవచ్చు. అలాగే ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో బుధవారం కాబట్టి బుధహోర ఉంటుంది. ఈ బుధహోర ఉన్న సమయంలో బిజినెస్కి సంబంధించి ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. అలాగే ఇంపార్టెంట్ కన్స్ట్రక్షన్స్ చేసుకోవచ్చు. ముఖ్యమైన జర్నీస్ చేయొచ్చు. జ్యోతిషపరమైనటువంటి గణిత విద్యలు నేర్చుకోవటానికి కూడా బుధహోర బలం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే బంగారం వ్యాపారం, వస్త్ర వ్యాపారం ప్రారంభించడానికి కూడా బుధహోర విశేషంగా అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేస్తే ఉత్తమ ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. అనేక యూట్యూబ్ ఛానల్స్లో మాచిరాజు భక్తి అనే పేరుతో కొంతమంది ఫేక్గా వీడియోలు చేయటము, అదేవిధంగా ఫేక్ నెంబర్స్ ఇవ్వటము, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. మా అఫీషియల్ ఛానల్ మాచిరాజు భక్తి ఒకటే ఉంటుంది. మా అఫీషియల్ ఛానల్కి అఫీషియల్ ఫోన్ నెంబర్ ఒకటే ఉంటుంది. 9399990660 9399990660 ఈ నెంబర్కి మాత్రమే మీరు కాల్ చేసి లేదా మెసేజ్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. కాబట్టి ఎప్పటికప్పుడు రాశి ఫలాలు అన్నీ తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ని చూడండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.